ఎక్కడన్నా హిందువులను అవమానించారని వచ్చింది ఆ పత్రికల్లో. బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు హిందువులుగా చెప్పుకుంటారు, కానీ వారు రోజు అసత్యాలు, హింస, దేశము ప్రబోధిస్తారు అని రాహుల్ గాంధీ చేసిన విమర్శ. దీన్ని మొత్తం హిందూ సమాజాన్ని మీరు అవమానిస్తారా అంటూ వెంటనే మోడీ లేసి వ్యాఖ్యానించారు. దాంతో హోంమంత్రి ఇతరులకు కూడా అదే మాట అందుకున్నారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశమంతా చూస్తున్న సమయంలో పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రసంగాన్ని అంత వక్రీకరిస్తే మరి ఆ వక్రీకరణ ఏమనాలి? మాట్లాడిన వ్యక్తిది పిల్ల చేస్తవుతుందా? వక్రీకరణ చేసిన ప్రధానమంత్రిని గౌరవించాలి కనుక ఏమి అనలేకపోతున్నాం. సో ఇంత ఓపెన్ వక్రీకరణ కదా. ఎక్కడ మనకు ఆ స్పీచ్లో క్లియర్గా కనబడుతుంది. మీరు యూట్యూబ్లో ఎక్కడైనా ఉంటుంది, నా ఛానల్లో కూడా వీడియో ఉంటుంది చూడండి. అందులో క్లియర్గా ఏమన్నాడు? దోస్ హూ క్లెయిమ్ టు బి హిందూస్, అంటే ఎవరైతే హిందువులుగా చెప్పుకుంటారో అంటూ బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్న క్రమంలో అన్నాడు. దాన్ని తెలివిగా ఆ 11 సెకండ్ల బిట్ను కట్ చేశారు. అంటే ఎవరైతే హిందువులుగా చెప్పుకుంటారో అని వరకే మొదలుపెట్టారు. కానీ దానికన్నా ముందు బీజేపీ ఆర్ఎస్ఎస్ వారి గురించి మాట్లాడుతూ ఆ కంటిన్యూషన్లో అన్నాడు. సో దాన్ని విడిగా 11 సెకండ్ల వీడియో కట్ చేసి నిర్మలా సీతారామన్ దాన్ని పోస్ట్ చేసి నరేంద్ర మోడీ హిందూ సమాజాన్ని అవమానించారు అని. ఇది చాలా ఏళ్ళుగా చేస్తున్న ఎత్తుగడ. ఎవరు ఏం మాట్లాడినా దాన్ని హిందూ వ్యతిరేకము అని ప్రొజెక్ట్ చేయడం. కానీ రాహుల్ గాంధీ పార్లమెంట్లోనే చెప్పాడు, ఈ ఎత్తుగడ ఆఖరికి పార్లమెంట్ అయోధ్యలో కూడా ఫెయిల్ అయింది అని. అయోధ్యలోనే ఓడిపోయింది బీజేపీ. సో ప్రతిదాందరినీ హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించేటువంటి ఒక ఎత్తుగడ కరెక్ట్ కాదు. అందువల్ల ఏ మతము హింసను బోధించదు, ఏ మతము అసత్యాన్ని బోధించదు. అందువల్ల నిరంతరం విద్వేషము, హింస, అసత్యాల ఆధారంగా రాజకీయాలు చేయకూడదు అన్నది రాహుల్ గాంధీ చెప్పిన మాట. ఇందులో నాకైతే ఈ పిల్ల చేస్తే ఏం కనబడ్డది అంటే రోజు అసత్యాలు, హింస, వీటి మీద రాజకీయం చేయడం పిల్ల చేస్తే మంచిదా మరి? సో అన్నదేంటి? సో హిందూయిజం వేరు, హిందుత్వ వేరు అని. సో ఆర్ఎస్ఎస్ బీజేపీయే హిందువులకు మొత్తం యాజమాన్యం కాదు, హిందువులంటే వారు మాత్రమే కాదు అనేది రాహుల్ గాంధీ చేసిన విమర్శ. దానికి కౌంటర్ చేయొచ్చు. నిజంగానే మరి హిందూయిజంలో ఎక్కడుంది హింస? హిందూయిజంలో అసత్యం ఉందా? లేదు కదా. మరి హిందుత్వంలో కూడా లేదు అని చెప్పచ్చు, తప్పలేదు. మేము హింసను వ్యతిరేకిస్తాం, మేము హిందూయిజం యొక్క హిందూ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం అని అనొచ్చు, అభ్యంతరం లేదు. కానీ అది పిల్ల చేస్తే ఎట్లవుతుంది? హిందూయిజం, హిందుత్వాల మధ్య ఒక తేడాను చూపుతూ హిందూయిజం అనేది అసత్యాలు, విద్వేషము, హింసను ప్రబోధించదు అని అంటే నువ్వు హిందువుల్ని హింసావాదులుగా చిత్రీకరించాలని వక్రీకరిస్తే అది ఎలా అవుతుంది? తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడింది ఏంటి?